గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మహాలక్ష్మి గారు అడిగినటువంటి ప్రశ్న, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉండబోతుంది? ఒకసారి పంచగ్రహ కూటమిలో కర్కాటక రాశి వారిని చూసినప్పుడు వీరికి పంచగ్రహ కూటమి అంతా కూడా ఏవైతే 5 గ్రహాలు ఉన్నాయో అవి అన్ని 8వ స్థానంలోనే ఉన్నాయి. 8వ స్థానము కేవలము శుక్రగ్రహానికి అనుకూలం గాని మిగతా సూర్య చంద్ర బుధ రాహువుకు అనుకూలం కాదు. అంటే పంచగ్రహ కూటమి వీళ్లకు 10% అనుకూలంగా ఉంది. మరి కర్కాటక రాశి వారికి ప్రస్తుత పరిస్థితి 12ంట గురువు, 9ంట శని, 8ంట రాహువు, 2ంట కేతువు. కాబట్టి చాలా కఠినంగా ఉంది వీళ్లకు. ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనుకోనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తర్వాత వీరికి ఉన్నటువంటి పరిస్థితి ఇటు గురుబలం బాగాలేదు, శని మిశ్రమ ఫలితాలు, రాహుకేతువులు చక్కగా లేవు. కాబట్టి ఈ మాసమంతా కూడా వీరు శివారాధనలో ఉండడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు లయకారుడైనటువంటి శివుడు రక్షిస్తాడు. తర్వాత వీళ్లకు కొన్ని అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. మాట పెరిగి ఆ మాట కారణంగానే ఇటు మీడియాలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ప్రకృతి రంగంలో కూడా కావచ్చు, ఎటు చూసినా కూడా కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు వీరికి ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చెయ్యడం, లక్ష్మీ నరసింహస్వామి హవనాన్ని చేయించుకోవడం వీళ్లకు చాలా శ్రేయస్కరంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం.